వైసీపీకి ఇప్పుడు పిఠాపురంలో పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తుంది. వంగా గీత ఈవిడ లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పి శపథం చేసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అంటే అపోజిషన్లో పోటీ చేసింది. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేశారు కానీ 70,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంటే పవన్ కళ్యాణ్ అన్ని ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? మళ్ళీ పిఠాపురంలో ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఓడించాలి, అక్కడ వైసీపీ పుంజుకోవాలనే ఉద్దేశంతో వంగా గీతను పిలిపించి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోమని చెప్తే ఆవిడ తీసుకోలేను, పరిస్థితులు మనకు అక్కడ అనుకూలంగా లేవు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ దగ్గర 70% ప్రజల యొక్క మన్ననను పొందుతున్నాడు, ఎందుకంటే అభివృద్ధిని అక్కడ పరుగులు పెట్టిస్తున్నాడు, ఏమాత్రం చిన్న అభివృద్ధి చేసినా ప్రజలు అక్కడ చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో నేను ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోలేను, ఎందుకంటే నాయకులు కూడా ఎవరు లేరు, నాకు పెద్దగా సపోర్ట్ చేయడం లేదు మన నియోజకవర్గ నాయకులు. ఒకవైపు ముద్రగడ రాష్ట్ర రాజకీయాలు మాట్లాడడానికే తప్ప మామూలుగా నియోజకవర్గ రాజకీయాలు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. పైకి ముద్రగడ కూడా ఇప్పుడు మాట్లాడినా ఎవరు వినే పరిస్థితుల్లో లేరు. ఆయన కూడా పవన్ కళ్యాణ్ని ఓడిస్తానని శపథం చేయడమే కాకుండా ఓడించలేకపోతే పేరు కూడా మార్చుకుంటానని చెప్పాడు. మార్చుకున్నాడు కూడా, పద్మనాభరెడ్డి అని మార్చుకున్నాడు. సో ఇలాంటి నేపథ్యంలో నేను ఇక్కడ బాధ్యతలు తీసుకుంటే నా పరువే పోద్దన్న విధంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి దగ్గర సున్నితంగా దీన్ని తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆవిడ పైగా పవన్ కళ్యాణ్ని ప్రతిసారి కూడా పొగుడుతున్నారు. మనం అనుకుంటున్నాం కానీ పవన్ కళ్యాణ్ మీద అక్కడ చాలా మంచి పాజిటివ్ ఉందండి. ఆయన ప్రతి దాన్ని కూడా బాగా చేస్తున్నాడు, అంటే సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని ఒక టీంని పెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి అక్కడ వరం కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు. మనం బయటకు ఒకలాగా లోపల ఒకలాగా లేదు, అంటే బయటికి విభేదాలు ఉన్నట్లుగా కనిపించినా లోపైకారికంగా వాళ్ళు బాగానే సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని ఒకరికి ఒకరు సమన్వయపరుచుకుంటూ అన్న విధంగా వంగా గీత గారు అక్కడ మాట్లాడినట్లుగా నియోజకవర్గ రాజకీయ నాయకులు అయితే చెబుతున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి జనసేన కూడా వంగా గీత మీద సాఫ్ట్గానే ఉంది. మొదటి నుంచి పోటీ చేసినప్పటి నుంచి కూడా ఆవిడ ఎన్ని శపథాలు చేసినా పవన్ కళ్యాణ్ మాత్రం ఆవిడని గౌరవంగానే చూశాడు. ఎందుకంటే అంతకుముందు ఆవిడ ప్రజారాజ్యంలో ఉన్నారు కాబట్టి. ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేశారు, మంచిగా సపోర్ట్ చేశారు, పనిచేశారు. ప్రజారాజ్యం పార్టీలో పనిచేయడం వల్ల అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉండడం వల్ల ఆవిడని తిట్టలేకపోయారు, పెద్దగా విమర్శించలేకపోయారు. మేము పార్టీలో గెలిచిన తర్వాత ఆవిడని కూడా మేము పార్టీలోకి తీసుకుంటామని కూడా చెప్పాడు. ఇప్పుడు ఈవిడ చెబుతున్నటువంటి మాటల ప్రకారం జనసేనలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే ఉంటే ఉండొచ్చు. ఆవిడ తెలుగుదేశంలో ఉన్నారు మొదట, తర్వాత ప్రజారాజ్యంకి వచ్చారు, ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. రేపు జనసేనకి వెళ్ళినా వెళ్ళొచ్చు, అందులో ఆశ్చర్యపోవడానికి ఏమి లేదు. పైగా కాకినాడ నుండి తీసుకొచ్చి ఆవిడని పిఠాపురంలో పోటీ చేయించారు. ఆవిడ కూడా సరేలే పవన్ కళ్యాణ్ మీద కాబట్టి ఓడిపోయినా పర్వాలేదు, గెలిచినా పర్వాలేదు, పేరైతే వస్తుందన్న విధంగా ఆవిడైతే పోటీ చేయడం జరిగింది. ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. కానీ 2 సంవత్సరాల్లో పరిస్థితి మారిపోయింది పూర్తిగా. ఇప్పుడు ఎవరూ కూడా అక్కడ కనీసం ప్రజా వ్యతిరేకత లేదు, అంటే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత వస్తుంది కదా, ఆ వ్యతిరేకత లేదు. పైగా ఇంకా పవన్ కళ్యాణ్ చేస్తాడు, ఇంకో 3 సంవత్సరాలు ఉన్నాయి, మేము అనుకున్న దానికంటే ఎక్కువే చేస్తాడని నమ్మకంతో ఉన్నారు. అందుకే వంగా గీత ఇన్ఛార్జిగా తీసుకొని పేరు పోగొట్టుకునే కంటే ఇన్ఛార్జిగా తీసుకోకుండా న్యూట్రల్గా ఉండడం మంచిది అనుకుంటున్నారు. ఒకవేళ ఆవిడ జనసేనలోకి వచ్చినా ఆహ్వానిస్తాడు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తాడు.